అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు పొగమంచు అయితే భయపెడుతుంది. అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు వీడియోలో ఏ విధంగా అనేది మనకు పొగమంచు అనేది ఉందో. మనకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో అయితే ఈ జిల్లాల్లో ఎక్కువగా పొగమంచు అనేది ఉంది. ఇక ఏ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయండి. ఇక తాజాగా మనకు చూసుకున్నట్లయితే ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనకు పొగమంచు మరియు చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మనకు ఈరోజు రేపు కూడా పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఇక ఉమ్మడి ఆదిలాబాదు, హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ, మెదక్కు, రంగారెడ్డి జిల్లాల్లో మంచు కురుస్తుందని వెల్లడించింది. ఇక పొగమంచు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం పూట రోడ్లపై ప్రయాణాలు చేసే వాహనదారులు జాగ్రత్తగా ఉండడం మంచిదని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇటీవల పొగమంచు ప్రభావంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా మనకు ఏజెన్సీ ప్రాంతాలు అయితే చలి తీవ్రంగా భయపెడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో మంచు తీవ్రత అనేది. ఈ పొగమంచు వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం పూట ప్రయాణాలు అస్సలు చేయొద్దండి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కాబట్టి భారీ పొగమంచు అండి, వర్షాలు కాదు, భారీ పొగమంచు అయితే కురుస్తూ ఉంది. కాబట్టి అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.